హాలీవుడ్ కి మార్వెల్ యూనివర్స్ ఉన్నట్లే కోలీవుడ్ కు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఉంది. ఈ యూనివర్స్ లో ఎవరెవరు ఉన్నారు అంటే తమిళ హీరోలు చాలా మందే ఉన్నారు అంటారు. కానీ ఇప్పుడు ఈ యూనివర్స్ లోకి ఒకప్పటి కోలీవుడ్ హార్ట్ థ్రోబ్ అడుగు పెడుతున్నాడు. యూనివర్స్ లోనే మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తేనే పాన్ ఇండియా షేక్ అయింది. అలాంటి అరడజనుకు పైగా స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే ఏం జరుగుతుంది? ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో 2-3 ఏళ్లకు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. ఒకే సినిమాలో కమల్ హాసన్, దళపతి విజయ్, సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కనిపిస్తే ఎలా ఉంటుంది? త్వరలోనే ఈ క్రేజీ మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లనుంది. కార్తీ నటించే ఖైదీ సీక్వెల్ లోనే వీరందరూ కనిపిస్తారని గతంలోనే ప్రకటించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో 2 హీరోలు అడుగు పెట్టారు. వారే లారెన్స్, మాధవన్. లారెన్స్ అంటే కాంచనా సిరీస్ మాత్రమే గుర్తుకొస్తుంది. ఇకపై మాత్రం బెంజ్ అని పిలుస్తారు అంటున్నాడు లోకేష్. ఎందుకంటే ఇతను కూడా LCU మెంబరే అట. ప్రస్తుతం ఇతని లైఫ్ పైనే బెంజ్ అనే మూవీ తెరకెక్కుతోంది. విలన్ గా ఒకప్పటి కోలీవుడ్ హార్ట్ థ్రోబ్ మాధవన్ కనిపించబోతున్నాడు. ఈ యూనివర్స్ లో మాధవన్ అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. మొత్తంగా ఖైదీ సీక్వెల్ లో ఇప్పుడు కమల్, విజయ్ లాంటి స్టార్ హీరోలతో పాటు లారెన్స్, మాధవన్ కూడా కీలక పాత్రలో కనిపిస్తారన్నమాట.